దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క కృపలను తన యందు భయభక్తులు కలిగిన వారికి అనుగ్రహిస్తానని చెప్పాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అది జ్ఞానమునకు మూలము అని చెప్పాడు. కనుక ఆయన మనకు తెలియచేసిన సమాచారం పరలోకములో నుండి అనుగ్రహించబడింది. అనగా తన ప్రియకుమారుడైన క్రీస్తు పరలోకములో నుండి వచ్చి సర్వలోకములో ఆయన యొక్క సమస్త జనులకు కూడా రక్షణ కలుగవలనని ఆయన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. మనము ఆ ప్రేమను పొందుటకు అర్హులుగా చేసినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఎందరో ప్రభు యొక్క ప్రేమను తృణీకరించి వారి జీవితాల్లో తమకు తామే హాని చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క స్వల్ప జనము కొరకు ప్రభు అయిన దేవుడు ఆశతో తన యందు పరిపూర్ణులు కావాలని కోరుకుంటూ దినములు పొడిగిస్తూ సంవత్సరములు పొడిగిస్తూ ఆయన మహాకృప చేత తన సత్యమును బయలుపరుస్తూ ఉన్నాడు. కనుక మనం గత వారం చదువుకున్న భాగంలో మరికొన్ని అనుభవాలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 28 నుంచి. రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునీయులుగా విరువబడినని అంతగా సంతోషింపకము. సర్పబీజము నుండి మిడునాకు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. అప్పుడు అతి బీదలైన వారు భోజనము చేయుదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు. కరువు చేత నీ బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయును అని ఒక దేవోక్తిని ప్రవక్త అయిన యెషయా ద్వారా తండ్రి వెల్లడి చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఫిలిష్తియా అని పిలిచి చెప్తున్నాడు. రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున ఈ దేవోక్తి వచ్చిందని చెప్పాడు. ఫిలిష్తీయులను గురించి అసలు ఫిలిష్తీయులు ఎక్కడ నుండి వచ్చారు, వాళ్ళ సంగతి ఏంటి అనేది గత వీడియోలో కొన్ని అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ వీడియోలో ఈ యొక్క రాజైన ఆహాజు గురించి కొన్ని విషయాలు తెలుసుకొని మనము ఈ యొక్క లేఖనములలో ప్రభువు చెప్పిన మర్మయుక్తమైన సంగతిని కూడా గమనిద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. ఈ ఆహాజు అనే వ్యక్తి యూదా దేశం మీద రాజుగా ఉండి అనగా పరిపాలనను ప్రారంభించినప్పుడు 20 సంవత్సరముల వయసు కలిగిన వాడు 16 సంవత్సరాలు పరిపాలన చేశాడట. అయితే తన పితరుడకు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. చూడండి, ఇశ్రాయేలు రాజులు యూదా రాజులు అని ప్రభువే విభాగించాడు. దావీదు కుమారుడైన సొలొమోను తాను దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసినప్పుడు అప్పటి నుండి కూడా రాజ్యము విభాగింపబడింది. ఇశ్రాయేలు రాజులు వేరయ్యారు, యూదా రాజులు వేరయ్యారు. యూదా రాజులు అనగా దావీదు వంశపు వారిని మాత్రమే, దావీదు సంతానము వారిని మాత్రమే వారు ఒకరి తర్వాత ఒకరు రాజరికం చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఇశ్రాయేలు రాజులకు వాళ్ళు రకరకాలు మిగతా గోత్రాలన్నీ కూడా ఇశ్రాయేలు రాజ్యముగా ఉన్నది కనుక వాళ్ళందరూ రకరకాల రాజులు పరిపాలన చేశారు. కానీ యూదా దేశాన్ని మాత్రం కేవలము దావీదు సంతతి వారు మాత్రమే పరిపాలన చేసినట్లుగా మనం చూస్తాం. అయితే దావీదు నడిచినట్లు దేవుని యొక్క దృష్టిలో ఈ యొక్క ఆహాజు క్రమముగా నడుచుకొనలేదు. నిజానికి ఈ యొక్క ఆహాజు యూదా వంశములో గోత్రములో దావీదు సంతానములో పుట్టినప్పటికీ దావీదు వంటి వాడు కాదు అని ప్రభువే తెలియచేస్తూ ఉన్న అనుభవం. చూడండి, అతడు ఇశ్రాయేలీల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయక్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. అంటే దేవుని దృష్టికి అసహ్యమైన క్రియలు చేస్తూ ఉన్నాడు.
అంతేకాదు మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను. కాబట్టి దేవునికి ఏవేవి అసహ్యమైన క్రియలో వాటిని పుష్కలంగా చేశాడు ఈ రాజైన ఆహాజు. ఎంత చండాలం పనులు చేశాడో వ్రాసాడు. తర్వాత 5వ వచనం చూడండి. సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేల్ రాజైన రెమల్య కుమారుడగు పెకహును యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజు పట్టణమును ముట్టడి వేసిరి గాని అతనిని జయింపలేకపోయిరి. ఒకవైపు ఇశ్రాయేల్ రాజు, ఒకవైపు సిరియా రాజు ఇద్దరూ వచ్చి ముట్టడి వేసిన ఆహాజు యూదా దేశములో రాజ్య పరిపాలన చేస్తూ దేవునికి అసహ్యమైన క్రియలు చేస్తూ ఉన్నప్పటికీ అతనిని జయింపలేకపోయారు. జయింపలేకపోయిన అనుభవాన్ని కూడా చాలా స్పష్టంగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. అంటే ఎందుకు జయించలేకపోయారు అంటే దేవుడైన యెహోవా తన భక్తుడైన దావీదు విషయంలో ఎంతో కృప కలిగిన వాడని, దావీదు సంతానమునకు వాళ్ళు ఎన్ని చెడు పనులు చేసినా కూడా దావీదును బట్టి వారిని మరి ఇంకా ప్రేమ చూపిస్తూనే వాళ్ళని భరిస్తూనే వచ్చినట్లుగా చూస్తాం. అయితే ఇదే అనుభవాన్ని మీరు ఒకసారి యెషయా గ్రంథంలో చూడొచ్చు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకునిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగూ సెలవిచ్చాడేమనంటే, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగు చెప్పుము, భద్రం సుమి, నిమ్మళించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనుకు సిరియనులకు మరి రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము. రెజీను, సిరియనులు, రెమల్యా కుమారుడు అను వారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకుము. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించుచు మనము యూదా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబియేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించేదము రెండని చెప్పుకొనిరి. అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, జరుగదు అని చెప్పాడు. ఈ యొక్క ఇశ్రాయేలు రాజును సిరియా రాజును వీళ్ళందరూ ఏకమైపోయి మనం యూదా దేశం మీదకి వెళదాం, యూదా దేశం మీద విజయం పొంది టాబేయేలని వాడిని అక్కడ మనం రాజుగా నిలబెడదాం అనుకొని వస్తున్నారు. నీవేమి భయపడొద్దు ఆహాజు, నీవు భయపడకు, నీ గుండె అవియనీయకుము, అది జరగదు అని ప్రభు చాలా స్పష్టముగా తెలియజేసిన సంగతులు వ్రాయబడి ఉన్నాయి. అయితే మళ్ళీ చూడండి 2 రాజుల 16లోకి ఒకసారి రండి. 7వ వచనం చదువుదాం. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకొని అష్షూరు రాజునకు కానుకగా పంపి. చూడండి, ప్రభువు ఒకవైపు యూదా రాజైన ఆహాజును రక్షించి అతనిని ధైర్యపరుస్తూ, నీ పితరుడైన దావీదును బట్టి నేను నిన్ను విడిచిపెట్టట్లేదు కనుక నీవు నా మీద ఆధారపడు, నువ్వు ఎవరికి మనుషులకు భయపడొద్దు అని హెచ్చరికలు చేస్తూ అతనికి మేలు చేయుటకు ప్రభువు మరి ఆలోచన చేసినప్పటికీ ఈ ఆహాజ్ అనేవాడు చెడ్డవాడు, చెడ్డ క్రియలు చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు కనికరం చూపించిన ఇతను చేసిన పని చూడండి. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకొని అష్షూరు రాజునకు కానుకగా పంపాడట. పంపుతూ, నేను నీ దాసుడను, నీ కుమారుడనై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేల్ రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరుకు దూతలను పంపాడు. అతని వద్దకు దూతలను పంపాడట. ఇంత దౌర్భాగ్యపు స్థితి ఆనాడు రాజైన ఆహాజు కలిగి ఉన్నాడు. కానీ యూదా గోత్రపు
వాడై ఉన్నాడు, దావీదు సంతతి వాడై ఉన్నాడు. దావీదును దేవుడు కోరుకొనిన వ్యక్తి అండి. దావీదుకు ప్రభువు చేసిన నిబంధన, నీ సంతతిని నేను నిత్యము జ్ఞాపకం చేసుకుంటాను, సూర్య చంద్రులు ఉన్నంత వరకు జ్ఞాపకం చేసుకుంటానని ప్రమాణం చేశాడు. ఆ నిబంధనను కొనసాగిస్తూ ప్రభు అయిన తండ్రి మరలా పరలోకములో నుండి క్రీస్తు దిగి వచ్చినంత వరదాకా ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. వీళ్ళు ఎంతమంది మారినా, వారిలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ, వారిని శత్రువుకు అప్పగించినప్పటికీ వారిని విడిచిపెట్టక శత్రు దేశంలో నుండి కూడా తీసుకుని వచ్చి వారి సంతతిలో నుండి క్రీస్తును మనకు అనుగ్రహించి, క్రీస్తు దావీదు కుమారుడిగా యూదా దేశపు సింహాసనాసీనుడుగా సదాకాలము రాజుగా ఈ లోకములో రాబోయే లోకములోనూ తన వారిని స్వాస్థ్యముగా అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఎన్ని మేలులు ప్రభు తలంచి ఉన్నాడు, వాటన్నిటినీ క్రీస్తు ద్వారా జరిగించి ఎంతో అద్భుతమైన కార్యములు ప్రభు తలపెట్టి ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలోనే మనుషులు ఎంత దుర్మార్గమైన ప్రవర్తనను కలిగి ఉన్నారో చూడండి. ప్రత్యేకించి రాజైన ఆహాజు అసలు తనకు దేవుని ఎడల ఒక భయభక్తులు కానీ, ఒక రాబోయే దినాల్లో ప్రభు కార్యాలేంటి అనే ఆలోచన కానీ, మరి మా పితరులకు చేసిన వాగ్దానములు ఏంటి అని వివేకము కానీ లేని ఒక మృగము వలె ప్రవర్తించిన పరిస్థితులు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఒకవైపు ప్రభు అయిన తండ్రి వారికి భయపడొద్దు, వారికి జడియొద్దు, నేను నిన్ను కాపాడుతానని చెప్పినప్పటికీ ఈ యొక్క రాజైన ఆహాజ్ ఏం చేశాడంటే, రాజనగరంలోనూ దేవుని మందిరంలోనూ ఉన్న వెండి బంగారు ఉపకరణములు అన్నిటినీ కూడా మరి అష్షూరు రాజు దగ్గరికి పంపించి బ్రతిమాలుకునే ఆ ధముడు సోదరులారా ఎంతగా మరి తన యొక్క నీచ ప్రవర్తన మనకిక్కడ బాహాటంగా కనిపిస్తుందో చూడండి. నేను నీ దాసుడను, నీ కుమారుడను ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదకి లేచిన సిరియా రాజును అతని చేతిలో నుండి, ఇశ్రాయేల్ రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అష్షూరు రాజుని వేడుకుంటూ దూతలను పంపించాడండి. ఇంత దౌర్భాగ్యపు స్థితిని దయచేసి మీరు ఆలోచన చేసినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆహాజు ఎటువంటి వాగ్దానములు పొందిన అర్హుడుగా పాత్రుడుగా ఉన్నప్పటికీ తన మనస్సు ఎంతగా చెడిపోయిన మనస్సు కలిగిన వాడో కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. 10వ వచనం చదువుదాం. రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి, దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధమంతయు యాజకుడైన ఊరియాకు పంపాను. అష్షూరు రాజ్యానికి వచ్చి ఒక బలిపీఠాన్ని చూశాడు. ఆ బలిపీఠము దాని యొక్క కర్మలన్నీ కూడా సోదరులారా ఎంత చండాలమైనవో వాటిని దాని పనితనం అంతయు యాజకుడైన ఊరియాకు పంపెను. యాజకుడైన ఊరియాకు పంపిస్తే చూడండి, కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణం నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాకమునిపే సిద్ధపరిచెను. ఇతనికి తగినోడే ఆ యొక్క యాజకుడు కూడా, ఇతనకు తగిన వాడే సోదరులారా యాజకుడు కూడా. అనగా ఎంత చండాలపోడంటే, ఆ దమస్కు నుండి ఒకటి పంపిస్తే ఒక మచ్చుకు మొత్తం ఎలాగ చెయ్యాలో దాని విధమంతటిని పంపిస్తేనట అతను అష్షూరు నుంచి తిరిగి వచ్చేలోగానే ఈ ఊరియా రాజు పంపిన పద్ధతి ప్రకారముగా ఒక బలిపీఠాన్ని తయారు చేసి సిద్ధపరిచి ఉంచాడు. అంతటా రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమును వద్దకు వచ్చి దాని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తము దాని మీద ప్రోక్షించెను. దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎంతగా చులకన చేసిన వ్యక్తిత్వం, దేవుని ప్రేమను ఎంతగా కఠినపరుచుకునేలాంటి పరిస్థితులు క్రియలు చేసేవాడో ఈ ఆహాజ్ అనే వ్యక్తి మీరు చూడాలి. అయితే ఆ విధముగా దేవుని యొక్క కృపను పోగొట్టుకునిన తన యొక్క క్రియలు, తన యొక్క విధానం చూసినట్లయితే
చూడండి, దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును ఆ బలిపీఠం మీద ప్రోక్షించాడట. ఆ బలిపీఠం యొక్క మచ్చుకు అది ఎక్కడిది? అష్షూరు దగ్గరది. అష్షూరు అనగా భక్తిహీనులకు సాదృశ్యము. యూదా అనగా దేవుని యొక్క సత్యవాక్యమును అంగీకరించే వారికి ఒక గుర్తు సోదరులారా. కానీ దేవుని యొక్క సముఖంలోనే ఉండి, యూదా గోత్రంలో ఉండి, యూదా రాజుగా ఉండి, దావీదు సంతతిలో చేర్చబడి ఉండి, సకల విధములైన ఆశీర్వాదాలకు వారసుడై ఉండి, మరి ఇతన్ని ఏ భాషలో మాట్లాడుకుంటే ఇతని దరిద్రం మరి ఎంత భయంకరమైందో మీకు అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. కానీ ఆ విధముగా దేవుని ఆశ్రయించుట మానివేసి దేవుని యొక్క కృపను పోగొట్టుకొని మనుష్యులను ఆశ్రయించి, అది కూడా ఎలాంటి మనుషులు? అక్రమస్తులను ఆశ్రయించి ఒకవైపు దేవుడు అభయం ఇచ్చినట్లుగా నేనున్నాను అని చెప్పినా అది కూడా నమ్మలేని ఒక అపవిత్రమైన హృదయాన్ని కలిగిన వాడయ్యుండి దేవుని యొక్క చిత్తమును నిరర్ధకముగా వ్యర్థపరుచుకున్న దరిద్రపు స్థితిలో ఉన్నాడు ఈ యొక్క ఆహాజు. 18వ వచనం చూడండి. మరియు అతడు అష్షూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపమును, రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరములో నుండి తీసివేశాను. అనగా అతను దేవుని యొక్క మందిరమును కూడా ఎంత చులకన చేసిన వ్యక్తిత్వం ఉందో మీరు దయచేసి ఈ యొక్క భాగములో గ్రహించగలరు. 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయములో 19వ వచనం నుంచి చూడండి. ఆహాజు యూదా దేశమును దిగంబరినిగా చేసి, ఈ ఆహాజ్ అనేవాడు యూదా దేశం మీద రాజుగా ఉన్నాడు, కానీ ఆ దేశాన్ని దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను. దేవునికే ద్రోహము చేసిన వాడట. యూదా దేశమును దేశానికి దిగంబరత్వం ఏంటండి? దేశమునకు వస్త్రం ఏంటి? వస్త్రాలు తీసేస్తేనే కదా దిగంబరత్వం కనిపిస్తుంది. దిగంబరులు అని ఎవరిని అంటాం? వస్త్రాలు లేని వారిని అంటాం. దేశానికి వస్త్రం ఏంటి? దేశమును దిగంబరత్వముగా చేయడం ఏంటి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, దేశమునకే దేవుని యొక్క కృప లేకుండా, దేవుని యొక్క ఆశీర్వాదము లేకుండా, దేవుని యొక్క తోడు లేకుండా చేసినంత దౌర్భాగ్యపు క్రియలు కలిగినవాడు ఈ యొక్క ఆహాజు. దేవుని యొక్క ప్రజలకు మరి ఇక వస్త్రాల్లోకి వెళ్తే చాలా టైం పడుతుంది కనుక సోదరులారా దయచేసి మనం ముందుకెళ్ళిపోదాం. దేవుని యొక్క సింహాసనం ఉన్న ఆ యొక్క దేశంలో దేశాన్నే ఎంతగా నాశనమునకు నష్టమునకు హేతువుగా మారి ఉన్న ఆహాజు యొక్క వ్యక్తిత్వం అంత దుర్మార్గపు క్రియలు చేసి దేశాన్ని దిగంబరిగా చేశాడు. యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేల్ రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరచెను. రాజు చెడ్డవాడైతే రాజ్యానికి దిగంబరత్వం ఏంటి? దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా హీనులైపోయే పరిస్థితులు ఏంటి అంటే, అవును నా ప్రియ సహోదరులారా, ఈ దినమున మనము యూదా రాజును గురించి తలంచుకొని నేర్చుకోవలసింది ప్రత్యేకముగా ఏంటంటే, బోధకుడు దేవుని చేత పంపబడిన బోధకుడైతే ఆ యొక్క సంఘము చాలా పరిశుద్ధంగా ఉంటుంది. బోధకుడు తనకు తానే వచ్చినవాడో లేకపోయినట్లయితే దేవుని ఒకవేళ పంపించినా తన ఇష్టానుసారముగా జీవించేవాడో, ధనాపేక్ష కలిగిన వాడో, లేకుంటే శత్రు భయము చేత అవిశ్వాసిగా బ్రతికేవాడో, లేకుంటే మనుషులను మెప్పుకోరేవాడో అయినట్లయితే అలాంటి వాని యొక్క సంఘము కూడా హీనపరచబడుతుంది. అట్టి బోధకులు దేవునికి ద్రోహము చేసిన వారే. రాజును బట్టి రాజ్య పరిపాలన ఉంటుందండి. నిజముగా దేవుని స్తుతించారు, మా రాజు మా దేవుని చేత పంపబడిన వాడు అని స్తుతించారు సోదరులారా. ఎందుకనగా అలాంటి రాజు అయితేనే ఆ రాజ్యము చాలా బాగుంటుంది. రాజు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైతే
ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా చాలా యోగ్యత కలిగిన వారిగా బ్రతుకుతారు. కానీ రాజు చెడ్డవాడైతే అంత గందరగోళ పరిస్థితులతో నిండిపోయిన అనుభవాలే ఉంటాయి. ఈనాటికి ఇదే మనకు కూడా ఎలా వర్తిస్తుంది అంటే, ప్రభువు చెప్తాడు, ప్రభువు రాజులకు రాజు, మన క్రీస్తు సియోను నీ రాజు రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడని సియోను రాజుగా మన క్రీస్తును లోకములో ప్రత్యక్షపరచాడు. అయితే బోధకుడు కూడా ఆ సంఘమునకు రాజే. ఎందుకనగా అతడు చెప్పినట్లే ఆ సంఘస్థులు చేస్తారు, అతడు నియమించిన విధులనే చేస్తారు. ఒక్కొక్క సంఘములో ఆ పాస్టర్ ఎలాంటి వాడో, అతను ఏ మాటలు మాట్లాడాడో వాటిని మాత్రమే అనుసరించే ప్రజలే ఉంటారు అనే సత్యాన్ని మీరందరూ కూడా తెలుసుకోనండి. ప్రతి చోట ఇదే జరుగుతుంది. కనుక రాజు అని సంబోధిస్తాడు. మరి మీకు వాటన్నిటినీ నేను ప్రత్యక్షంగా ప్రతి మాట లేఖనాల్లో నుండి చూపించగలను, కానీ నాకు ఇప్పుడు సమయం లేదు. అయితే దేవుని యొక్క చిత్త ప్రకారముగా రాజును బట్టి రాజ్యము ఉంటుంది. ఈ యొక్క దేశంలో ఈ లోక సంబంధంగా చూస్తున్నాం, ఈ లోకానికి అధికారి అపవాది. ఈ లోక అధికారులందరూ కూడా అపవాది సంబంధులే. అంతేకాదు ఈ లోక రాజ్యములను పరిపాలన చేసే వాళ్ళందరూ కూడా, అందుకే దేవునికి విరోధమైన నియమములు కట్టడలు పెట్టుకోవడానికి దేవుడు యేసుక్రీస్తు సృష్టికర్త లేకుంటే ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టేసి, ఇవన్నీ ఏమీ కాదు అసలుకి, మనకైతే ఈ భారతదేశంలో మనకైతే అసలు ఈ మతం ఇది విదేశీ మతం అని చెప్పుకున్న అంత భయంకరమైన పాలకులను కూడా మనం చూస్తున్నాం. వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నవన్నీ కూడా కనులారా చూస్తున్నాం సోదరులారా. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో మరి మనం నేర్చుకుంటున్న ఈ యొక్క అనుభవాలు, లోకంలో చూస్తున్న అనుభవాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఈ లోక రాజ్యము అపవాదిది గనక వాడి ఇష్టం వచ్చినట్టు చెడు క్రియలతో, మోస కార్యములతో, అబద్ధపు మాటలతో, హత్యలతో, మరి దుర్మార్గపు క్రియలతో లోకాన్ని నింపుతూ ఉన్నాడు సాతాను. వాడికి సహకారులు ఈ లోక అధికారులు. కాబట్టి ఇక్కడ లోకములో మనకు శ్రమయే ఉంటుంది. ఈ మాట మీరు నమ్మకపోతే మీరు అసలు క్రైస్తవులే కాదు. లోకములో మీకు శ్రమ కలుగును అని యేసయ్య స్పష్టంగా చెప్పాడు. మీకు శ్రమ అయినప్పటికీ మీరు భయపడక్కర్లేదు, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు మన ప్రభువు. కనుక ఈ యొక్క అనుభవాలు సత్య సువార్తలో మీకు చాలా తేటగా ఎప్పటికప్పుడు నేను తెలియచేస్తూనే వస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ రాజైన ఆహాజు యొక్క స్థితిని మనం చూసినట్లయితే, ఇన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎంత దౌర్భాగ్యుడిగా బ్రతికి యూదా దేశాన్నే దిగంబరిగా చేసి దేవునికి ద్రోహము చేసి ప్రజలందరినీ కూడా పాడు చేస్తున్నాడో, ప్రజలు యూదా వారిని దేవుడే హీనపరిచేలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఒక అనుభవాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేల్ రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. చూడండి 3వ వచనం, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్తిగా నీతిని అనుసరించెను. తన పితరుడైన దావీదు వలె పూర్ణ హృదయముతో దేవుని యందు భయభక్తులు కలిగి నీతిని అనుసరించాడట. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. చూడండి, ఇంత దుర్మార్గుడైన ఆహాజు అతని యొక్క కుమారుడైన హిజ్కియా రాజయ్యి అతను దావీదు వలె నడుచుకున్నాడు. దావీదు వలె నడిచాడట హిజ్కియా. ఇతను ఏమేం చేశాడో చూడండి. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేశాడు. తన తండ్రి వీటన్నిటినీ స్థాపించుకున్నాడు, కానీ వాటన్నిటినీ మొత్తం పడగొట్టి పడేసాడట. తన కుమారుడైన హిజ్కియా కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పం ఉంది కదా, ఆ ఇత్తడి సర్పమును కూడా చిన్న భిన్నములుగా చేశాను. దానికి ఇశ్రాయేలీయులు చూడండి, ఏనాడు మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు నిర్గమకాండంలో,
ఆ మోషే కాలంలో అందరూ కూడాను పాములు కరిచి చచ్చిపోయినప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు ఒక ఇత్తడి సర్పం చేయించని. ఆ ఇత్తడి సర్పం దాన్ని చూడండి, హిజ్కియా కాలం వరకు కూడా ప్రజలు దాన్ని పూజలు చేసే పద్ధతికి దిగజారిపోయిన ఎంత దుర్మార్గమైన పరిస్థితులు ఆనాడు ఉన్నాయి సోదరులారా. ఈనాడు అంతకన్నా హీనమైన పరిస్థితులతో క్రైస్తవులు బ్రతుకుతూ బాగున్నాం అనుకుంటున్నారు. చూడండి ఇక్కడ ఏం చెప్పాడో, దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాన్ అని పేరు పెట్టి దానికి ధూపం వేయిచూ వచ్చి ఉండిరి. మోషే చేయించాడు ఇత్తడి సర్పం, మోషే చేయించాడు ఇత్తడి సర్పం, కరెక్టే. కాబట్టి దాన్ని కూడా మనం పూజ చేయాలనుకునే అంత దుర్మార్గులు, అంత బుద్ధిహీనులు, అంత జ్ఞాన వివేకములు లేని ప్రజల దేవుని యొక్క ప్రజలు. పాస్టర్ గారు చెప్పాడు, ఇక చేయటమే. పాస్టర్ గారు ఏమి చెప్పితే ఇక అది చేసుకుంటే వెళ్ళిపోవడమేనా ఆలోచన లేదా మీకు? దేవుడు మీకు తెలివి పెట్టలేదా? మీ యొక్క బుర్రలో దేవుడు మెదడు పెట్టలేదా? లేకపోయినట్లయితే ఏమైనా చెత్త చెదారం పడేశాడా? ఆలోచించటానికే కదా మనకు దేవుడు సర్వ అవయవాలను మంచిగా ఆలోచించే జ్ఞానం అనే ఒక మంచి పదార్థాన్ని కూడా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు సోదరులారా. చూడండి, మోషే పెట్టాడు. ఎందుకు పెట్టాడు మోషే ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని? అది నిదానించి చూడండిరా, చూస్తే చచ్చిన వాళ్ళందరూ బ్రతుకుతారు అని చెప్పి అందుకు పెట్టించాడు. అంతేగాని దాన్ని పూజ చేయండి అని పెట్టాడా? దాన్ని నిదానించి చూచుట అంటే మోషే ఇత్తడి సర్పాన్ని ఎందుకు పెట్టాడు? దేవుడు ఏ విధముగా దురాశపరులైన వాళ్ళందరినీ చంపేశాడు. వాళ్ళు మరలా నిదానించి చూచి ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని తేరు చూసి, బాబో మేము ఇలాంటి చెత్త పనులు ఇంకెప్పుడు చెయ్యం, ఇలాంటి ఆశలు అన్నీ చంపేసుకుంటాం, మా బ్రతుకులలో ఏది కూడా దేవునికి వ్యతిరేకమైనవి చెయ్యము అని ఒక నిర్ణయం తీసుకొని బ్రతుకుతారని దాన్ని మధ్యలో పెడితే ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క జీవితాల్లో ఇది మోషే పెట్టాడు కదా కాబట్టి మనం పూజ చేయాలి అని చెప్పి పూజ చేస్తున్నారు. ఈ మాట మీకు అర్థమైనట్లయితే మీరు ధన్యులే. పూజ చేసి పైపెచ్చి ఏమని పేరు పెట్టారు? నెహుష్టాన్ అని పేరు పెట్టారట. దానికి ధూపం వేస్తున్నారట. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. హిజ్కియా వంటి అంత భక్తి కలిగిన వారు అసలు తర్వాత కూడా ఎవరు లేరని చెప్తున్నాడు. అతను చాలా యథార్థపరుడై భయభక్తులు కలిగి నీతిపరుడై ఉండి ఈ దేవతనుగా చేసుకొని ఈ యొక్క మోషే నిలువబెట్టిన ఇత్తడి సర్పాన్ని పూజ చేస్తున్నారని దాన్ని చిన్న భిన్నములుగా బద్దలగొట్టి పడేశాడట. ఉన్నత స్థలాలు పడగొట్టేశాడు, విగ్రహాలను పడగొట్టేశాడు, మొత్తం చెదరగొట్టి పడేసి దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించే విధానాన్ని ప్రజలందరూ కూడా కలిగి ఉండాలి అని వారికి మాదిరి చూపించాడు సోదరులారా. కనుక అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు గైకొనమన్నాడు కానీ మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని పూజించమని చెప్పాడా? కానీ ప్రజలు ఎంత అవివేకులో ఎంత బుద్ధిహీనులై ఉన్నారో ఆలోచన చేయండి. యేసుక్రీస్తు నేను చేసినట్లు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పాడు. నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తామని బయలుదేరిన అనేకుల్ని అక్రమస్తులు అన్నాడు. కానీ ప్రభు యొక్క వాక్య ప్రకారముగా జీవించువారే క్రమమైన వారు అని కూడా ప్రభు చెప్పాడు. ఈ యొక్క భాగంలో మనం చదువుకుంటూ ఉన్నాం కదా, హిజ్కియా మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని చిన్న భిన్నములుగా చేశాడు. కానీ మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమును క్రమము తప్పకుండా నడుచుకునిన వ్యక్తిత్వం కలిగిన వాడు. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోట్ల నెల అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. హిజ్కియా తండ్రి అయిన ఆహాజు అష్షూరు రాజుకేమో నీ కుమారుణ్ణయ్యా అని మొత్తం బంగారం వెండిని దేవుని ఆలయంలోది ఇది రాజ్యంలో ఉన్నదంతా పట్టుకొని వెళ్ళిపోయాడు, మొక్కాన్ని పడేశాడు. అంతేకాదు చెయ్యరాని దౌర్భాగ్యపు పనులన్నీ చేశాడు. కానీ ఆహాజు కుమారుడైన హిజ్కియా దేవుని ఎడల ఎటువంటి భయభక్తులు కలిగి ఉండి తండ్రి చేసిన చెడుతనం అంతటినీ కూడా నిర్మూలము చేసి
దేవుని యందు భయభక్తులు కలిగి తన పితరుడైన దావీదును పోలి జీవించాడో ఈ యొక్క లేఖనాల్లో చాలా స్పష్టంగా ఉంది. జనరల్గా నాకు తెలిసి చాలామంది క్రైస్తవుల్లో పాత నిబంధన వాక్యాలు అంటే చాలా మరి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఈ కాలంలో ఎందుకు అనుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది బాబోయ్ అవి వింటే భయం వేస్తుంది అంటారు. మరి కొంతమంది చూసినట్లయితే ఇప్పుడు ఎందుకులే అంటారు. మరి కొంతమంది చూసినట్లయితే పాత నిబంధన అంతానండి అర్థమవదు అసలు అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. కానీ మనసు పెట్టి జాగ్రత్తగా మీరు చూసినట్లయితే భక్తుల యొక్క ప్రవర్తన, పరిశుద్ధులు దేవుని మీద ఆధారపడిన విధానం, అసలు పాత నిబంధనలు అయితే క్రొత్త నిబంధన ఎక్కడి నుంచి వచ్చింది? కనుక ప్రభువు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన దావీదు కుమారుడా అనిపించుకున్నాడు. కనుక ఈ భాగం చాలా చాలా విలువైందిగా దయచేసి జాగ్రత్తగా చూడాలని వీడియో పూర్తిగా చూడండి. దేవుని యొక్క లేఖనాలు నేర్చుకోండి. లేకపోతే సాతానుడు మిమ్ములను కోడి పిల్లని తన్నుకొని పోయినట్టుగా తన్నుకుపోతాడు. పాతాళానికి దిగిపోతారు. జాగ్రత్త. ఇంత ఖండితంగా నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యాన్ని ఎంత సమృద్ధిగా నీ హృదయంలో నింపుకోగలిగితే అంత ధన్యులు సోదరులారా. కనుక ఈ విధముగా మరి ఆహాజు తన యొక్క కుమారుడి గురించి కూడా నేను ఇక్కడ చెప్పడానికి గల కారణాన్ని మరి మనం గ్రహించాలి కదా. ఇప్పుడు చూడండి ఏమని చెప్తున్నాడో. దేవుని యొక్క లేఖనాలు మనం చదువుకుంటున్నాం కదా. ఇంత చెప్తేనే కానీ ఈ యొక్క లేఖనాల సారము, దీని యొక్క భావము మనము గ్రహించుటకు వల్లపడదు సోదరులారా. కనుక దేవుడు ఇక్కడ ప్రవచనముగా ప్రవక్త ద్వారా దేవోక్తితో మాట్లాడుతూ ఉన్న అనుభవాన్ని చూసినట్లయితే, రాజైన ఆహాజు మరణమైన తరువాత ఈ దేవోక్తి వచ్చిందట. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునీలుగా విరువబడినని అంతగా సంతోషింపకము. ఈ ఫిలిష్తీలు ఎలాంటి వాళ్ళు మనం గత వీడియోలో చూసాం సోదరులారా. వాళ్ళు చాలా హాము సంతతికి సంబంధించిన వారు, చాలా క్రూరమైన మనస్తత్వం కలిగిన వారు. వాళ్ళు ఏదో ఒక రకంగా గమ్ముని ఈ మందసాన్ని తీసుకెళ్ళి మన దగ్గర పెట్టుకుంటే మనకి బాగా ఆశీర్వాదాలు కలిసి వస్తాయి అనుకునే దురాశాపరులు. దేవుని మాట ప్రకారంగా జీవిస్తే దేవుని ఆశీర్వాదం వస్తుంది, కానీ ఆ మాటలను తీసుకొని లోపల పెట్టుకుంటే కాల్చి పడేస్తాడు. ఈ దినం క్రైస్తవుల్లో చాలామంది ఫిలిష్తీయుల గ్రూపు వారే. ఎందుకంటే వాళ్ళు లోకంతో కలిసిపోయి బ్రతుకుతారు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వారి ఇళ్లలో పెట్టుకుంటారు, కానీ ఇంటికి పరిమితం చేస్తారు, కానీ హృదయంలోనికి వాక్యాన్ని రానివ్వరు, వాక్య ప్రకారంగా జీవించరు. అలాంటి వారందరూ కూడా ఫిలిష్తీయుల సంతానమే. జాగ్రత్త. దేవుని యొక్క శ్రేష్టమైన నామములో ప్రభువు చెప్తున్నాడు కదా. మరి ఫిలిష్తీయులు ఆహాజు చనిపోయిన తర్వాత చాలా చక్కగా సందడి చేసుకుంటా ఉన్న అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునీలుగా విరువబడినని అంతగా సంతోషింపకము అని వెంటనే ఏం చెప్పాడు? సర్పబీజము నుండి మిడునాగు పుట్టును అన్నాడు. అంటే అతను చచ్చిపోయాడే మనకి తిరుగులేదని అనుకుంటున్నావా? కానీ అతని కంటే బలవంతుడు బయటకు వస్తాడు, పని చేయబోతున్నాడు. మరి సర్పంతో ఎందుకు పోల్చాడు? ఆహాజు అనేవాడు భక్తిహీనుడిగా ప్రవర్తించాడు. దేవుని యొక్క నామములో చేయరాని కార్యములు చేసిన దుర్మార్గుడుగా జీవించాడు. కానీ దేవుడు దయ చూపినప్పటికీ దాన్ని త్రోసివేసుకున్న అజ్ఞానముతో బ్రతికినవాడు ఆహాజు. అయితే ఫిలిష్తీయులకి ఆహాజు చచ్చిపోయాడనే కబురు వస్తే చాలా సంతోషం కలిగిందట. ఎందుకంటే సహజంగా దేవుని ప్రజలకు ఏదో ఒకటి నష్టపోతే అంతే చాలు అనుకునే ప్రజలు కూడా చాలామంది ఉంటారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ యొక్క ఆహాజు మరణమైపోయాడు అని చాలా చక్కగా సంతోషిస్తున్నావా? సర్పబీజము నుండి మిడునాగు పుట్టును అన్నాడు. అంటే అతను దేవుని యొక్క మాట విననివాడు గనుక ఈ యొక్క మాటను ఉపయోగిస్తూ, జాగ్రత్తగా గమనించండి, ఆహాజు దేవుని చిత్తమును నెరవేర్చలేదు గనుక, దేవుని చిత్తమును నెరవేర్చని వారందరూ సర్ప సంతానమే గనుక ప్రభు కూడా అంటాడు, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యండి మంచి మాటలు ఎలాగూ పలుకగలరు అన్నాడు.
బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, సర్పములారా, సర్ప సంతానమా, దేవుని రాజ్యములో మీరు ప్రవేశించు వారిని అడ్డగిస్తారు అని చెప్పాడు చాలా తేటగా. అయితే ఈ యొక్క అనుభవంలో సర్ప బీజము నుండి మిడునాగు పుట్టును అన్నాడు. అనగా ఆహాజు అనేవాడు దేవుని ఆజ్ఞలను తిరస్కరించిన వ్యక్తిత్వము కలిగిన వాడు గనుక అతను చచ్చిపోయాడని సంతోషిస్తున్నారేమో, అతనిలో నుండి మిడునాగు వస్తుంది అన్నాడు. మిడునాగు అని మరి ఇంత భక్తి కలిగిన హిజ్కియాకు దేవుడు సంబోధించి వ్రాసాడా అంటే, మరి అతను సర్పం కనుక ఆ సర్పంలో నుంచి వచ్చిన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే కనుక అతను ఏం చేస్తాడో కూడా చెప్పాడు సోదరులారా. సర్ప బీజంలో నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము అన్నాడు. దాని ఫలము, ప్రతి పనికి కూడా ఫలముంది. విశ్వాసమునకు ఫలము ఆత్మరక్షణ అని చెప్తాడు. దేవుని క్రీస్తు పరిచారకుడు అని చెప్పి ఎవరైనా గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే దాని ఫలం పోగొట్టుకున్నారు అని చెప్తాడు. ప్రతి దానికి కూడా చెడుతనానికి వారి వారి క్రియలకు తగిన ఫలము ఇవ్వటానికి ఆయన జీతం పట్టుకొని రాబోతున్నాడని చెప్తాడు. ప్రతి వ్యక్తి తాను చేసిన మంచి అయినా చెడ్డ అయినా ఏదైనా తీర్పులోకి వస్తుందని చెప్తాడు. ప్రతి ఒక్కరికి వారి వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అంటాడు. కనుక దేవుని యొక్క లేఖనములలో సర్పబీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము అని చెప్తున్నాడు సోదరులారా. అప్పుడు చూడండి, ఆహాజులో నుండి హిజ్కియా వస్తాడు. హిజ్కియా మొత్తాన్ని కూడా ఏ విధముగా పడద్రోశాడో, ఎలాగూ విగ్రహాలను చిన్న భిన్నములు చేసి ఉన్నత స్థలములను పడగొట్టేసి మోషే చేసిన ఇతడి సర్పాన్ని కూడా నాటి వరకు జనాలందరూ పూజిస్తుంటే దాన్ని కూడా మొత్తం చిన్న భిన్నములు చేసి పడేసి దేవుని ఎడల యథార్థత కలిగి తన పితరుడైన దావీదు నీతిని అనుసరించిన వాడిగా జీవించిన వ్యక్తి కనుక ఆహాజు చనిపోయిన తరువాత వచ్చిన వ్యక్తి చాలా బలమైన కార్యాలు చేయబోతున్నాడు. అంతేకాదు ఆ తర్వాత ఏం చెప్పాడో చూడండి. అప్పుడు అతి బీదలైన వారు భోజనము చేయుదురు, దేవునికి స్తోత్రం. అతి బీదలైన వారు అనగా హిజ్కియా కాలంలో అతి బీదలైన వారు అందరూ కూడా భోజనము చేసే అలాంటి చక్కని అనుభవాన్ని పొందిన పరిస్థితులను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనగా హిజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తన తండ్రి అయిన ఆహాజు యూదా దేశాన్ని దిగంబరిగా చేశాడు. దేవునికే ద్రోహము చేసిన వాడు సోదరులారా. ఉన్న వెండి బంగారాలు మొత్తం తీసుకొని అష్షూరు రాజు ముఖాన్ని కొట్టాడు, వాడికి పడేశాడు. ఎందుకంటే నన్ను నా శత్రువు బెదిరిస్తున్నాడు, నువ్వు వచ్చి నన్ను కాపాడు అని మనుషులను ఆశ్రయించిన మూర్ఖుడు, వ్యర్థుడు సోదరులారా దేవుని యొక్క లేఖనాల్లో. అందుకే అసలు ఒకే ముక్క ఇంకా చక్కని దేవోక్తులనైతే సర్ప బీజము అన్నాడు. అంతే, సర్ప బీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. ఏంటి, సర్పము చనిపోయిందని చెప్పి ఆవాడు చచ్చాడని ఆహాజు నువ్వేదో సంతోషిస్తున్నావా, నీ సంతోషం మాయమైపోతుంది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అతని కుమారుడైన హిజ్కియా వస్తాడు. అతని కాలంలో చూడండి, అతి బీదలైన వారు భోజనము చేయుదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు. అబ్బా, దేశమంతా కూడా ఎంత క్షేమకరముగా ఉండునట్లుగా హిజ్కియా పరిపాలన చేశాడో మీరు హిజ్కియా ఆయన యొక్క చరిత్ర చూడండి. పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది ఇవి జరిగిన సంగతులు సోదరులారా. నేటికి ఇశ్రాయేలు, నేటికి యెరూషలేము ఉన్నాయి. మొత్తం అంతా యేసుక్రీస్తు ఎక్కడెక్కడ ఏ విధముగా సిలువ వేయబడ్డాడో మొత్తం అంతా ఉన్నది. ఇది కబుర్లు కాదు, కథలు కాదు, మనుషులు రాసిన తెలివితేటలుగా కథలు రాసుకొని సినిమాలు తీసినట్టుగా కథలు రాసుకొని దేవతలను సృష్టించి చేసింది కాదు ఈ గ్రంథం. సృష్టి ప్రారంభము నుండి లెక్క ప్రకారము జరిగించుచున్న దేవుని యొక్క వాక్కుతో కూడిన గ్రంథము.
ఈ గ్రంథములో వ్రాయబడిన సంగతులను చూసినట్లయితే ఆయన అంటున్నాడు, అప్పుడు కడుబీదలైన అతి బీదలైన వారు భోజనము చేయుదురు, దరిద్రులు సురక్షితంగా పండుకొందరు అని చెప్తున్నాడు కదా ప్రభు. కరువు చేత నీ బీజమును చంపుదును. ఎవరికి చెప్తున్నాడు? ఫిలిష్తీయులకు చెప్తున్నాడు. కరువు చేత భక్తిహీనులు అన్య ప్రజలు మొత్తం అందరికి వాళ్ళని చంపుతానని చెప్తున్నాడు. కరువు చేత నీ బీజమును చంపేదను, అది నీ శేషమును కూడా హతము చేయను. ఇశ్రాయేలీలకైతే శేషమును మిగిల్చాడు, కానీ దేవుడు ఫిలిష్తీయులకు శేషము లేకపోవునుగాక. నీ శేషమును కూడా చంపుతాడు, మామూలు వ్యక్తి కాడు అని ప్రభు అయిన తండ్రి దేవోక్తిగా ప్రవక్త అయిన యెషయా ద్వారా, యెషయా ప్రవక్త ప్రవచనాలలో దేవోక్తిని కూడా పెట్టి ఈ సందర్భాన్ని వ్రాసిపెట్టాడు. ఎంత రహస్యంగా ఉందో గమనించారా? ఎంత శ్రేష్టమైన సంగతులను దేవుడు తన యొక్క పరిశుద్ధమైన ప్రవక్తలకు సంభవింపబోవు సంగతులను తెలియచేయించి ఉన్నాడో గమనించారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు అదే యెషయా ముద్దు నుండి చిగురు పుట్టునని ప్రభు అయిన క్రీస్తు ద్వారా సర్వలోకములో రక్షణ, వెలుగు అనే క్రొత్త పదార్థాలు, క్షమాపణ, ప్రేమ, సత్యమైన ప్రేమ అనే అత్యున్నతమైన సంగతులతో ప్రభువు క్రొత్త నిబంధనతో మనకు దయచేసి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజముగా మరి దేవుని యొక్క కృపకు అతి బీదలైన వారిగా మనం భోజనము చేస్తూ ఉన్నాం ఈనాడు క్రీస్తు రాజ్యములో. అంతేకాదు, చాలా దరిద్రులుగా ఉన్న మన యొక్క బ్రతుకులు సురక్షితముగా బ్రతుకుతున్నాం. లోకాసులతో, లోకములో అనేక విగ్రహాలతో మమేకమైపోయి దేవుళ్ళ ఉన్నామనుకొని భక్తి కలిగి దాని యొక్క శక్తిని ఆశ్రయించని క్రైస్తవులు అందరూ అల్లకల్లోలం అయిపోతున్నారు. కానీ క్రీస్తునందున్న వారు సురక్షితముగా ఉన్నారు. క్రీస్తునందున్న వారికి ఎందుకనగా ఆ యొక్క మూలరాయి యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు అని ప్రవచనం చెప్తోంది. సిగ్గుపరచబడడు అని ప్రవచనం చెప్తుంది. అందరూ చూసి దరిద్ర ముఖాలు అన్నీ ఇప్పేసుకొని తిరుగుతారు, అంతా బోడి ముఖాలు వేసుకొని తిరుగుతారని ఎంత అవమానం చేస్తుంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితులు క్రీస్తులో ఉన్నాయి. అపోస్తలుల్ని చితకొట్టేసి సోదరులారా అంతా వాళ్ళని గాయపరిచి ఎన్నో దెబ్బలు కొట్టి బొండలేసి బిగించినప్పటికీ వాళ్ళు ప్రభునామమును బట్టి ఎంతో సంతోషించారు. ఎందుకో తెలుసా? మా ప్రభువు క్రీస్తు సిలువలో వేలాడాడు. మాకు ఆయన శ్రమల్లో కొంచెమైన శ్రమలు కలుగుతున్నందుకు ప్రభువానికి స్తోత్రములు నాయన, ఈ భాగ్యం మాకు దొరికిందని సంతోషించారు సోదరులారా. అది క్రీస్తులో ఉన్న పవర్. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదించిస్తాడు. మీరు అనుకున్నాయి అయిపోతే మీకేదో అంతా దర్శనాలు, మాయలో, మంత్రాలు ఎన్ని చెబుతున్నారు దొంగ బోధకులు. ఈ దొంగ మాటలు నమ్మకండి దయచేసి. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో మరి ఈ యొక్క అనుభవం మీకు చక్కగా అర్థమై ఉంటుంది అని నేను నమ్ముతున్నాను సోదరులారా. కీర్తనల భాగం 91వ కీర్తన 13వ వచనం చూడండి. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. దేవుని యందు మహోన్నతుని చాటున ఆయన నీడన నివసించి విశ్రమించు వారికి ఎంత గొప్ప ధన్యకరమైన జీవితాన్ని తండ్రి అనుగ్రహిస్తున్నాడు. భుజంగములంటే పాములండి. పాములను త్రొక్కే శక్తి కొదమ సింహములను ఎంత చక్కగా చెప్పాడో చూడండి సోదరులారా. నీవు సింహములను నాగుపాములను త్రొక్కేదవు అని వాక్యంలో ఉంది. ఒక మూర్ఖుడు అంటాడు కదా, మీ బైబిల్లో ఎలాంటి మాటలు ఉన్నాయి కదా, ఏది నాగుపామును తొక్కండి చూద్దాం అనేసి అంటే వాడు చెప్తే మనం త్రొక్కాల్సిన అవసరం లేదు. నిజముగా దేవుడు తన ప్రజలను రాత్రైనా పగలైనా కూడా కాపాడుతూనే ఉంటాడు సోదరులారా. అయితే మరి ముఖ్యముగా పగటి సంబంధులైన వారు అనగా క్రీస్తునందున్న వారికి సమస్త విషయములలో ప్రభువు తోడై ఉంటాడు. ఎన్ని ఇరుకులు ఉన్నప్పటికీ, ఎన్ని అపాయములు ఉన్నప్పటికీ వాటన్నిట్లలో నుంచి ప్రభువు వారికి తోడై ఉంటాడు అనే సత్యాన్ని కూడా నేను ఇక్కడ మీకు ఒక విషయాన్ని చదివి వినిపిస్తాను. అపోస్తలులకు అలాంటి భాగ్యం అనుగ్రహించబడింది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా తండ్రి అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడు.
కనుకనే దేవుని యొక్క లేఖనాల్లో చూడండి ఏమని చెప్తాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మేము మోసగండ్రమైనట్లుండి సత్యవంతులము. మోసం చేసేవారిలాగా ఈనాడు ఈ లోకానికి కనిపిస్తున్నారేమో, కానీ వారు సత్యవంతులు. చూడండి, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము. లోక జ్ఞానులు కొంతమంది వాళ్ళకి ఏదో బాగా తెలుసు, చాలా తెలివితేటలు ఉన్నాయి అనుకుంటారు. దేవుని యొక్క పని చేసే వాళ్ళని చూసి తెలివి తక్కువ వారిగా భావిస్తారు. అందుకే భక్తుడు అంటున్నాడు, ఏమీ తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలిసిన వారము అన్నాడు. చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించువారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారము. చూసారా, దేవుని యొక్క వాక్యము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఎంత ధైర్యాన్ని, ఎటువంటి నిరీక్షణను, ఎంత ఆదరణను కలుగు చేస్తుందో దయచేసి ఈ లేఖనముల యందు మీరు మనస్సు పెట్టినట్లయితే మీకు కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. కనుక దేవుని యొక్క ఘనమైన నామములో ప్రభు కృపలను పొందుచున్న మన యొక్క జీవితాల్లో సోదరులారా, మనము పైకేదో భక్తి చేసేవారిగా కాదు, లేఖనముల యొక్క సారమును, లేఖనములలో ఉన్న శక్తిని సంపాదించుకునే నిజమైన క్రైస్తవులుగా బ్రతుకుట ధన్యకరమైనది అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయితే ప్రభు అయిన తండ్రి మరి యొక్క అనుభవాన్ని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు. నీతిని బట్టి అనగా ఈనాడు క్రీస్తును గురించి సువార్త చెప్పేవారే లేరు. ఎందుకంటే నీతి అనగా నీతి సూర్యుడు క్రీస్తు సువార్త చెప్పేవాడు లేడు. అంటే నీతిని బట్టి సాక్ష్యము పలుకువారు లేరు. ఎందుకంటే క్రీస్తు సువార్త చెప్పాలంటే సాక్ష్యార్థముగా జీవించాలండి. జీవించకుండా చెబితే బద్దలైపోతారు సోదరులారా. కనుకనే ఎవరు క్రీస్తు వాక్యాన్ని చెప్పట్లా. అంత మాయమాటలతోటి మోసకరమైన మాటలతోటి శరీర సంబంధమైన సుఖములు విలాసములతో జీవిస్తూ వారు ప్రజలను మోసం చేస్తున్నారు. వీళ్లకు తగిన రోజున దేవుడు నిర్ణయించాడు. వాళ్ళు శిక్షింపబడే దినం నిశ్చయముగా తొందరలోనే ఉంది. అయితే ఇంకా ఏం చెప్పాడు? సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడాడు. సత్యము అనగా క్రీస్తు, నీతి అనగా నీతి సూర్యుడైన క్రీస్తు, సత్యము అనగా నీ వాక్యమే సత్యము, నీ వాక్య సారాంశము సత్యము అని చెప్పిన ప్రభువు సత్యమును బట్టి ఎవడును సాక్ష్యం ఇవ్వడు. ఏదో వాక్యం ఆ ముక్క చెప్పుకోవటం కాదు, వాక్య సారాంశాన్ని చెప్పాలి. ఈ వాక్యము పరిశుద్ధ గ్రంథం అంతా వాక్యం అయితే ఈ వాక్య సారాంశము క్రీస్తు బోధ. ఆ బోధ దగ్గరకు రానోడికి వాక్యము తెలియనట్టే లెక్క. అంతేకాదు ఈ క్రీస్తు బోధలో నుండి నిత్య జీవానికి వెళ్ళే చక్కని మార్గమును చూపించే పరిశుద్ధమైన లేఖనములు కూడా ఈ గ్రంథంలోనే దేవుడు వ్రాసిపెట్టాడు. వాటిని గురించి బోధించుట ఎవరు కూడా బోధించుట లేదు అంటున్నాడు. అందుకని అంటున్నాడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడాడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. వ్యర్థమైన మాటలు అనగా శరీర సంబంధమైన మాటలు. ప్రభువైన యేసుక్రీస్తు శరీరము కేవలము నిష్ప్రయోజనము అని చెప్పాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. నిష్ప్రయోజనమైన మాటలు అంటే వ్యర్థమైన మాటలు అనగా శరీరానికి, దాని అవసరతలు, దాని సౌఖ్యాలు, దాని సుఖాలు, దానికి యొక్క స్థిరత్వాన్ని, లోకంలో దానికి ఎలాగ బ్రతకాలో, సదుపాయాలు చేసుకోవాలి, వీటిని గురించి బోధిస్తున్నారే. వీళ్ళందరూ కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడితే వాటిని నమ్ముకొని మోసపు మాటలు పలికే వారినే నమ్ముకొని బ్రతుకుతున్నారు అని చెప్పి వారి యొక్క స్థితిని చెప్తున్నారు. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు అన్నాడు. ఏంటి సర్పము? ఏంటి? ఎలా వస్తున్నాయి సర్పాలు? ఎందుకు యేసుప్రభు సర్ప సంతానం అన్నాడు? ఎందుకు యోహాను బాప్తిస్మిచ్చి యోహాను సర్పంలారా సర్ప సంతానం అన్నాడు అంటే, ఈనాడు సేవకులు అని చెప్పుకుంటున్న వారు వాళ్ళు సత్యమును బట్టి మాట్లాడకుండా, నీతిని బట్టి మాట్లాడకుండా,
సత్యము కొరకు వ్యాజ్యమాడకుండా వ్యర్థమైన మాటలు పలుకుతూ మోసపు మాటలు పలుకుతుంటే వాటినే నమ్ముతున్నారే. ఈ ప్రజలు ఎందుకు నమ్ముతున్నారంటే వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు. అంటే మిడునాగుల గుడ్లు పొదిగితే దానిలో ఏం పిల్లలు వస్తాయండి? మొత్తం అంతా పాము పిల్లలే తయారైపోతున్నాయి. తర్వాత ఏమన్నాడు? సాలిపురుగు వల నేయుదురు. వీళ్ళు మామూలుగా సాలిపురుగు కూడా గూడు కట్టుకుంటుంది, ఇల్లు కట్టుకుంటుంది, వీళ్ళు కూడా సంఘాలు కడతారు, కానీ ఆ గూడు దేనికి పనికిరాదు. ప్రభువైన దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క ఆలయము ఆయన ఇల్లు సోదరులారా. ఆ ఇల్లు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండాలి. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అయి ఉండాలి. దాని మీద సజీవమైన రాళ్లుగా కట్టుకునేదే దేవుని యొక్క ఇల్లు. అయితే ఈనాడు అబద్ధ బోధకులు కట్టే ఇళ్ళు ఏంటంటే సాలె పురుగు వల అన్నాడు. వల నేయుదురు, ఆ గుడ్లు తినువాడు చచ్చును. ఆ తర్వాత అన్నాడు, వాటిలో ఒకదానిని ఎవడైనా త్రొక్కిని ఎడల విషసర్పం పుట్టును. విషసర్పం పుట్టడానికి ఎలాగ పుడతాదో కూడా చెప్పాడు. ఈనాడు సర్పములుగా, సర్ప సంతానముగా బోధకులు, ఆ బోధలు వినేవారందరూ తయారవడానికి గల కారణాలు చెప్తున్నాడు. ఎంత భయంకరమైన స్థితి ఉంది కనుక ఆనాడు ఆహాజును కూడా సర్ప బీజము నుండి మిడునాగు పుట్టును అన్నాడు. కానీ మిడునాగు అని ఎందుకన్నాడంటే ఒక బలవంతుడు పుట్టబోతూ ఉన్నాడు. అతను భక్తిహీనులందరికీ చాలా ప్రమాదకరమైన వ్యక్తిత్వం. దేవుని యొక్క నీతిని అనుసరించేవాడు, దేవునికి ఇష్టానుసారుడైన హిజ్కియా. అతని కాలములో బీదలు చక్కగా విశ్రాంతిగా చక్కగా సుభిక్షంగా ఉంటారు. అతని యొక్క కాలంలో దరిద్రులందరూ హాయిగా ఉంటారు అనేసి నేను తెలియచేస్తూ, ఫిలిస్టియా నీ బీజమును చంపుతాను, అది శేషము లేకుండా చచ్చును అని తెలియచేస్తున్నాడు. కనుక ఇట్టి శ్రేష్టమైన సంగతులతో ప్రభు అయిన దేవుని యొక్క సన్నిధి, ఆయన సన్నిధి కాంతి ప్రకాశమానమైన వెలుగులో మన స్థితిని చూపిస్తుంది. మనము భక్తిహీనులుగా ఉంటే బయటికి రండి. ఎవరైనా భక్తిహీనమైన లోక సంబంధమైన వ్యర్థమైన మాటలు వింటే బయటకు వచ్చేయండి. లేకుంటే మీరు మీ దొంగ బోధకుల చేత వాళ్ళు పొదిగితే మిడునాగులు పుడతాయి, ప్రమాదంలోకి వెళ్ళిపోతారు, విషసర్పాలు అయిపోతారు, జాగ్రత్త అని ఒకవైపు తెలియచేస్తూ, మరి ఒకవైపు ప్రభువు తన యొక్క సన్నిధిలో ఉండేది ఆయన స్వరమును వినే గొర్రెలకు మంచి కాపరి అయిన ప్రభు యొక్క కాపుదలలో మన క్రైస్తవ జీవితాన్ని ప్రభువుకు అనుకూలముగా మార్పు చేసుకొని ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదాం. మన కొద్ది ఆయుష్కాలాన్ని జ్ఞానయుక్తముగా ఉపయోగించుకుందాం. వ్యర్థమైన మాటలతో మోసగించబడకుండా మనలను మనమే ప్రభు కృపచేత ఆయన రాజ్యం కొరకు సిద్ధపరచుకునే విధానాన్ని వెతుక్కుందాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యము సర్పబీజము నుండి మిడునాగు పుట్టుననే ఈ యొక్క వాక్యం మీకు బాగా అర్థమైందని, ప్రభు యొక్క కృప ద్వారా మీరును శక్తివంతులుగా ప్రభువుకి ఇష్టలుగా మార్పు చెందుతారని ఆశిస్తూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ ముగించేస్తున్నాను.